ది గోదావరి కళా కౌముది ఫౌండేషన్ కాకినాడ వారి ద్వాదశ వార్షికోత్సవ వేడుకలు కాకినాడ సూర్యకళ మందిరంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. శ్రీకృష్ణాష్టమి సందర్భంగా శ్రీకృష్ణ వేషధారణ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను ప్రతి సుధారాణి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. మాధవరపు రాజరాజేశ్వరి ప్రార్థనా గీతంతో పోటీలు ప్రారంభమయ్యాయి. సీనియర్స్, జూనియర్స్, సబ్ జూనియర్ కేటగిరీల్లో నిర్వహించిన శ్రీకృష్ణ వేషధారణ పోటీలు అందరినీ అలరించాయి. చిన్నారులు, బాలకృష్ణుడు, గోపికల వేషధారణలో అందరినీ ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా ది గోదావరి కళా కౌముది ఫౌండేషన్ అధ్యక్షులు బాజీబోయిన వెంకటేష్ నాయుడు, లయన్స్ డిస్ట్రిక్ట్ సెకండ్ వైస్ గవర్నర్ చిట్నీటి శ్రీనివాసులు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వాసిరెడ్డి యేసుదాసు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ కాలనాథ భట్ల వెంకట్రామశాస్త్రి, థర్డ్ ఐ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ చిట్ల కిరణ్, పారిశ్రామికవేత్త సలాది వీరవెంకట సత్యనారాయణమూర్తి, ది గోదావరి కళా కౌముది ఫౌండేషన్ గౌరవ సలహాదారులు బుర్రా పద్మనాభం, నాదెళ్ల ప్రభుదాస్, ఉపాధ్యక్షురాలు పెద్దపాటి ఉద్గళ సుబ్బారావు, కార్యదర్శి కార్నాసుల ఈశ్వరరావు, సహాయ కార్యదర్శి కాము ఈశ్వర కృష్ణారావు, కోశాధికారి కంఠం వెంకట రవికుమార్, నాట్యాచారులు రమణ, బార్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ భద్రం తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే కృష్ణ తత్వాన్ని మనం పెంపొందించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. కృష్ణుడి వేషధారణలో ఉన్నటువంటి పిల్లల్ని చూస్తే వచ్చేటువంటి మానసిక ఆనందం అంతా ఇంత కలకలేని ఆనందం. ఎందుకంటే మనం చిన్న పిల్లల్ని ఆ నెమలి పెంచులు పెట్టి, ఆ వేణుగానం పెట్టి మరి అలంకరిస్తే ఆ పిల్లల్లో కానీ, మనలో కానీ, ఇంట్లో కానీ అత్యంత అద్భుతమైన వైబ్రేషన్స్ కానీ, మానసిక ఆనందం కానీ కలుగుతూ ఉంటాయి. అటువంటి ఆనందాలను మనకు అందిస్తున్నటువంటి బాజిబోయిన వెంకటేష్ నాయుడు గారు నిర్విరామంగా 16 సంవత్సరాల నుంచి ఇదే కార్యక్రమాన్ని మరి వారు ధ్వజస్కంధాల మీద వేసుకుని నిర్వహిస్తూ ఉన్నారు కాకినాడలో. అలాగే గెలుపొందిన ప్రతి పిల్లలకి కూడా వారు మరి కానుకలు ఇవ్వడమే కానీ, సర్టిఫికెట్ ఇవ్వడమే కానీ వారి యొక్క కళా ఫౌండేషన్ ద్వారా మరి అందించడం జరుగుతుంది. ఇటువంటి వారిని మనం ఎంకరేజ్ చేయవలసిన అవసరం ఈనాడు ఎంతైనా ఉంది. ఎందుకంటే సనాతన ధర్మాన్ని కానీ, హిందూ ధర్మాన్ని కానీ మనం పెంపొందించుకోవాల్సిన ఆవశ్యకత ఉంది ఈ రోజుల్లో. ఇటువంటి సందర్భంగా మరి ప్రతి ఒక్క చిన్నపిల్లల్ని కూడా మరి భగవద్గీత పఠనం కానీ, శ్రీకృష్ణ తత్వాన్ని కానీ మనం నేర్పించగలిగితే మన జీవితంలో ధన్యవుతాడు, అలాగే అత్యంత ఉన్నత స్థాయికి కూడా చేరుకోగలుగుతాడని చెప్పి నా ప్రగాఢ విశ్వాసం. ఇటువంటి అవకాశాన్ని కల్పించినటువంటి బాజిబోయిన వెంకటేష్ నాయుడు గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. పిల్లల్ని 3 విభాగాలు జరిగింది. సబ్ జూనియర్స్, జూనియర్స్, సీనియర్స్ 1 నుండి 10 ఇయర్స్ వరకు పార్టిసిపేట్ చేస్తున్నారు. పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా సర్టిఫికేట్ అందజేయబడుతుంది. అలాగే ఫస్ట్, సెకండ్, థర్డ్ 3 విభాగాల్లో ముగ్గురికి ఇవ్వడం జరుగుతుంది. అలాగే కన్సర్న్ స్పెషలిస్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ముందు పిల్లల్ని తీసుకొచ్చిన తల్లిదండ్రులకు ముందుగా అభినందన తెలియజేస్తున్నాను. చాలా అందంగా తీసుకొచ్చారు, చాలా సంతోషం. తదుపరి 4 గంటలకి రంగవీక్షణ పుస్తకావిష్కరణ ఉంది. మల్లేశ్వర గారు ఆకులు వారు రాశారు. అది గౌరవనీయులు నల్లమిల్లి శేషారెడ్డి గారు వారి చేతుల మీదుగా ఆవిష్కరణ జరుగుతుంది. తర్వాత ఒక వక్తలు మాట్లాడతారు. తదుపరి సభా కార్యక్రమంలో పిల్లలందరికీ ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది. తదుపరి నాటిక, చింత చచ్చిన నాటిక ఉంది, ఉండేవారు వాటి సింహాంజలి ఆర్ట్స్ వారి. తర్వాత క్లాసికల్ డ్యాన్స్ ఉంది. దాంతో ముగింపు జరుగుతుంది. అందరికీ నమస్కారం.